దేశవ్యాప్తంగా హోలీ సందడి నెలకొంది. ఉదయం నుంచి యువత హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు. డీజే పాటలకు అద్దరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా హోలీ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీ పండుగలో పాల్గొంటూ ఉన్నారు. అందరూ కూడా కామదహన కార్యక్రమం నిన్న రాత్రి నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ డీజే స్టెప్లకు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మనకు యువత కనిపిస్తూ ఉన్నారు. మనం టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ చూస్తున్నాము. ఏలూరులో హోలీ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ లో పిల్లలు పెద్దలు అందరూ కూడా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా హోలీ సందడి నెలకొంది. నిన్న రాత్రే కామదహన కార్యక్రమం నిర్వహించారు. అంటే వివిధ ప్రాంతాలు వివిధ రకాలుగా కూడా ఈ హోలీ సెలబ్రేషన్స్ అన్నవి జరుపుకుంటూ ఉన్నారు. కొంతమంది సాంస్కృతిక నృత్యాలు అన్నది చేస్తున్నారు. మరొక వైపు ఇవాళ రంగులు చల్లుకుంటూ డీజే స్టెప్పులకు డాన్సులు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అందరూ కూడా ఈ హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ కేరింతలు కొడుతూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హోలీ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుకుంటూ ఉంటారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ పిల్లలంతా కూడా ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఈ హోలీ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఇవాళ హోలీ సెలబ్రేషన్స్ అక్కడ ఎలా కొనసాగుతున్నాయి? హరీష, హోలీ వేడుకలు అయితే కూడా ఏలూరు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున హోలీ వేడుకలు అయితే కూడా నిర్వహిస్తున్న సందర్భం అయితే కూడా ప్రస్తుతం మనం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. పెద్ద ఎత్తున వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ హోలీ వేడుకలు అయితే కూడా జరుగుతున్నాయి. అటు పిల్ల పెద్దలు అందరూ కూడా వయసుతో నిమిత్తం లేకోకుండా పెద్ద ఎత్తున డాన్సులు వేస్తూ కూడా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు జిమ్ముకుంటూ తమకు ఎటువంటి తారతమ్యాలు లేవంటూ కూడా నిరూపిస్తూ పెద్ద ఎత్తున ఈ హోలీ వేడుకల్లో పాల్గొంటున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి హోలీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పిల్లలు కానీ మహిళలు కానీ అలాగే వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కూడా ఈ హోలీ వేడుకల్లో పాల్గొంటూ పెద్ద ఎత్తున నృత్యాలు చేస్తూ ఆనంద వేడుకల్లోకి అయితే ఆనంద డోలికల్లో తేలియాడుతున్న పరిస్థితులు మనతో అంటే దీనికి సంబంధించి కూడా ఇండోర్ స్టేడియం సంబంధించి డిఎస్టీఓ జిల్లా డిఎస్టీఓ ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి హోలీ వేడుకలు? అంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజున మన ఇండోర్ స్టేడియం వాకర్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ హోలీ సంబరాలు చాలా చాలా మనకి పిల్లలు కానీ పెద్దలు కానీ వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ హోలీ సందర్భంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కలర్ఫుల్గా వాళ్ళ లైఫ్ కూడా ఫ్యూచర్లో కలర్ఫుల్గా ఉండాలని చిన్నారులకి అందరికీ పెద్దలకి అందరికి కూడా వాళ్ళ హెల్త్ రీత్యా కూడా చాలా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఎలా ఉందండి వయసుతో సంబంధంలో మీరు కూడా డాన్సులు చేస్తున్నారు, ఎలా ఉన్నాయి వేడుకలు? హోలీ సంబరాలు అనగా గత 6-7 సంవత్సరాల నుంచి గ్రౌండ్ లో డిఎస్ఓ గారు సహాయ సహకారాలతో ఇండోర్ స్టేడియం వాకర్స్ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు రాష్ట్రంలోనే దీనికి ఒక గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలోనే గుర్తింపు ఇచ్చి వాకర్స్ అసోసియేషన్ కి ఒక మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు షీల్డ్ అది. కనుక ప్రతి సంవత్సరం ఇక్కడ హోలీ సంబరాలు చిన్న పెద్ద వయసుతో నిమిత్తం లేకుండా ఇక్కడ హోలీ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇది పిల్లల్లో మంచి ఉత్సాహం కలుగజేస్తుంది. అలాగే పిల్లలు పెద్దలు కూడా మంచిగా దీన్ని ఆనందాలు పంచుకుంటున్నారు. కనుక ఈ నిర్వహణకు దీంట్లో భాగస్వాములైన మా వాకర్ సమితులందరికీ అలాగే దీన్ని ప్రత్యేకంగా ఈ నిర్వహించిన మల్లిపూడి రాజు గారికి, ఈ వాకర్స్ ప్రెసిడెంట్ గారికి అలాగే వీళ్ళ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అలాగే చూడొచ్చు మనం పిల్లలు కూడా పెద్ద ఎత్తున అందరు చేస్తున్నారు, చాలా అడావిడి చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇక్కడ సంబంధించి కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఒకరిపై ఒకరు రంగులు చింపుకుంటూ వాళ్ళంతా కూడా కొంత ఆనంద డోలుకలు అయితే కూడా తేలియాడుతున్నారు. ఉదయం నుంచి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా పాల్గొనే సందర్భం ఉంది. ఎలా ఉంది అంకుల్, ఎలా ఉంది హోలీ వేడుకలు ఇవన్నీ కూడా పాల్గొన్నాయి? ఏం చేశారు పొద్దు నుంచి, ఎలా చేసి ఎంజాయ్ చేశారు? ఎలా ఎంజాయ్ చేశారు మీరు? ఏ విధంగా ఉంది? చాలా ఆనందంగా. ఎలా ఉంది? బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఆనందంగా
ఉంది. ఏం చేస్తావు పొద్దు నుంచి నువ్వు? పొద్దున్నే చలిగిలాగా హోలీతో మాత్రం బాగుంది. అలాగే మనం చూడొచ్చు పిల్లలంతా కూడా చాలా ఆనంద ఉత్సాహంగా కూడా వాళ్ళంతా కూడా హోలీ వేడుకలు జరుపుకున్న సందర్భం అయితే ఉంది. హోలీ వేడుకలు మంచి కలర్ఫుల్ గా ప్రతి కలర్ కూడా జీవితంలో ప్రతి ఒక్క మాఘ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఈ హోలీ. థ్యాంక్ యూ శ్రీనివాస్.